చికెన్ చారుకు కావాల్సిన ఐటమ్స్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చెంచా అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం పుదీనా, 4 రెబ్బల కరివేపాకు, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడ సాల్టు, పసుపు, కారం. ఇవి మనకు చికెన్ చారుకు సంబంధించిన ఐటమ్స్. 1/2 కిలో చికెను, 2 చెంచాలు కొబ్బరి పొడి. నేను ఒక మట్టి కుండ తీసుకున్నా. ఒక 2 చెంచాల నూనె చికెన్ చారుకు. 2 ఉల్లిపాయలు, 2 కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు మెత్తగా పిసుకోవాలా, కొయ్యకూడదు సూపుకు. బాగా లేకపోతే మిక్సీకి వేసుకుంటే బాగా సూప్ వస్తుంది. మిక్సీకి వేసుకున్నా. ఒక చెంచా పసుపు, 2 చెంచాల కారం, టేస్ట్కి సరిపడ సాల్టు, మెత్తటి ముక్కలు షార్వాకు బాగుంటాయి చికెన్ చారుకు. ఇప్పుడు చారు కోసము కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలా చికెన్ చారుకు. చారు బాగా కమ్మగా ఉంటాయి తింటుంటే. మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపమున్న నేస్తమా నీకు రోసం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలదా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రి నవనా. ఆహా, ఇక ఒక్కసారి చూడండి. చికెన్ చారు. ఇది చికెన్ కూర కాదు, చికెన్ కర్రీ కాదు, చికెన్ ఫ్రై కాదు, ఓన్లీ చికెన్ చారు. ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ చారు. ఈ చారు ఇప్పుడు మనం తయారవుతుంది, బాగా ఉడుకుతుంది ముక్క. మనం చాలా బాగుంటాయి ఆ చారు. సాంబార్ చారాల చికెన్ చారు ఎంతో రుచికరమైన చారు. కొంచెం కొత్తిమీర చికెన్ చారులోకి, అలాగే 1 చెంచా ధనియాల పొడి, ఒక 1/2 చెంచా మిరియాల పొడి, ఇదే చికెన్ మసాలా కంప్లీట్. చికెన్ చారు ఎంతో రుచికరమైన చికెన్ చారయ్య, చాలా అద్భుతమైన టేస్ట్. ఈ చికెన్ చారు తయారు విధానం ఒకసారి చూసుకుందాము. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 చెంచా అల్లం పేస్టు, 1 పచ్చిమిర్చి బాగా తరిగి పెట్టుకొని రెడీ చేసుకొని, 1 అరకే చికెన్ తీసుకొని ముందు కొంచెం 1 చెంచా నూనె పోసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటాలు మాత్రము మిక్సీ పట్టేసుకోవాలా. నాకు ఇక్కడ మిక్సీ లేదు కాబట్టి నేను మామూలుగా మెత్తగా పిసికేసుకున్నాం. మిక్సీ పట్టేసుకొని బాగా ఉప్పు, కారము, పసుపు, చికెన్ అన్నీ వేసుకొని బాగా ఉడికిన తర్వాత లీటర్ నీళ్ళు పోసుకోవాలా. మన సాంబారు కదా చారు ఎక్కువ పోసుకుంటామో ఆ టైపులో 1/2 కేజీకి లీటర్ నీళ్ళు పోసుకొని మనకు కావాల్సిన చారు పోసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా 1 చెంచా మిరియాల పొడి,
ఒక చెంచా కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చారు, చికెన్ చారు. 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటే 10 మంది తినొచ్చు. ఆ చారుతోటి 2 ముక్కలు వేసుకొని ఆ కమ్మదనం ఉంటాయి చారు, ఆ చారుతోనే తినొచ్చు. 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంటిల్లాది మొత్తం తినొచ్చు. ఎంతో ఆనందంగా రుచికరంగా సూపర్ టేస్టీతో చికెన్ చారు. ఇది చికెన్ చారు పద్ధతి. చూడండి ఎన్ని చారుతోనే అంత బాగా వచ్చినాయి. చారు కూడా సాంబార్ చారు ఉన్నట్టుంటాయి, బ్రహ్మాండంగా భలే రుచికరంగా ఉంటాయి ఈ చారు. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోటి చాలా సింపుల్గా, ఎక్కువ మసాలా లేకుండా చాలా చాలా టేస్టీగా, హెల్దీఫుల్గా, బ్రహ్మాండమైన రుచికరంగా ఉంటుంది ఈ చారు. అలాగే అందరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ముందు తీసుకొస్తుంటాము. మమ్మల్ని అభినందించండి, మమ్మల్ని మీరు ఆనందించండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోగాకండి దయచేసి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్.